ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా నాయకులంతా కలిసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు మనోధైర్యంతో నిత్యం జీవితం కొనసాగిస్తున్నారని, దివ్యాంగులకు అండగా ఉండటం మనందరి బాధ్యత అని అన్నారు. జిల్లాలో 69,54,000 విలువ చేసే 674 పరికరాలను 322 దివ్యాంగులకు అలికో సంస్థ ద్వారా నేడు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాముతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇంకా అందరికీ తర్వాత ఇవ్వడం జరుగుతుందండి, అన్యత భావించవద్దు. ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వం వారిని సన్మానించడం జరుగుతుంది గారు మరియు డిడబ్ల్యూఓ గారి చేతుల మీదుగా. ఇప్పుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారు శాసనసభ్యులు వారిని సన్మానించాలి అని దీప ప్రకాశనం జరుగుతోంది. అలా దీప ప్రకాశన కార్యక్రమం జరుగుతోంది. ఒక చక్కని కార్యక్రమంలో జరుగుతోంది. బండి సంజయ్ గారి ప్రత్యేక అతిథిగా వారు ఆగస్టు 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మన జిల్లావాడ, బోయిన్పల్లి, చెంగు, అలింకోటిని ఎంపిక చేయడం జరిగింది సార్. సో అలాగే మొత్తం జిల్లాలో మనకి జరుగుతుంది. మొదటగా శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మినిస్టర్ల మీదుగా మొక్క ధన్యవాదాలండి అందించవలసిందిగా కోరుతూ మున్సిపల్ అలాగే ఏఎంసీ చైర్మన్ గారికి వచ్చిన అతిథులకు ఒకరొకరుగా మొక్కల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అయిన తర్వాత జిల్లాకు నవోదయ స్కూల్స్ కూడా వస్తున్నాయి. మీరు కూడా దానికోసం ఉత్తరం ఇవ్వాలని చెప్పని ఆలోచిస్తున్నారు. ఇటీవల అరవింద్ గారు నిజామాబాద్ జిల్లా నాకు జైత్యాల జిల్లాలో కూడా 3 మండలాలు ఉంటాయి, కత్లాపూర్, మేడిపల్లి, భీమారం. వారు జైత్యాల జిల్లాకు నవోదయ ఇచ్చినప్పుడు ఎక్కడ పెడితే బాగుంటుందంటే మా 3 మండలాలు కూడా కనెక్ట్ అయ్యే కోర్టులో పెట్టాలని చెప్పని వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా జిల్లాకి ఇచ్చేది ఈ వేణుల 2 పట్టణాల మధ్యలో తీసుకొని మీరు ఇచ్చినట్టయితే మన పేద పిల్లలకు నవోదయాలు కూడా చదువుకోవడానికి వారికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాలేజీ స్కూల్ కూడా మీరు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలని, వీలైతే సైన్స్ స్కూల్ ఇలాంటి మరుపురాని మనం వాటిని తీసుకోవడానికి నాకంటూ అవకాశం వచ్చినప్పుడు ఈ మధ్యలో ఐటీఐలు అన్నీ కూడా ఏటీసీలుగా మారుతున్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మారిన క్రమంలో నేను పుట్టిన గ్రామానికి సంబంధించినటువంటి పెద్దూరు వేనాలు కాబట్టి ఏటీసీ 42 కోట్లతో మనం తీసుకొని రావడం జరిగింది. నిధులు కూడా మంజూరు కాబట్టి ఈ సంవత్సరం నుంచి అక్కడ కూడా ఆ విధంగా మీరు కూడా ఈ ప్రాంతంలో మధుపురానికి ప్రజలు కోరుకునేటువంటివి ఏమున్నా తీసుకురావడానికి కోసం, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా బయటలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీరు మంచి పదవి ఉన్నారు కాబట్టి ఇక ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని మేము ఏమి చెప్పినా వాటిని తీసుకురావడం కోసం మీరు కూడా కంకణ బద్దులో సహకారం అందించి పనిచేస్తారని చెప్పిన ఆలోచనతోటి ఈ అంశాన్ని మీకు చెప్తూ ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభుత్వ సొంతంలో మీరు వస్తారంటే మన జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలు కూడా వారి దృష్టికి తీసుకొని నేను చెప్పాను. శ్రీధర్బాబు మాట్లాడినప్పుడు తప్పనిసరిగా ఈ అంశంలో కలిసిపోదని చెప్పిన అంశం కూడా చెప్పినట్టు సందర్భాన్ని, ఎందుకంటే ఈ మధ్యలో మీరు 2 సార్లు మా నియోజకవర్గానికి ఇక్కడికి ఒకసారి వచ్చినప్పుడు నేను కలవలేకపోవడం అంటే ఆ రోజు అనుకోకుండా నేను ఏదో పర్యటనలో ఉండడం వల్ల కలవలేకపోయినా మీతో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. వేరే రకంగా మరి అనుకోకుండా ఉండాలని చెప్పని, ఈరోజు కలిసి ఉండాలని చెప్పనే మీ దగ్గర ప్రత్యేకంగా కలెక్టర్ గారు చెప్పగానే ఈ కార్యక్రమంలో కలిసి సంకేతాన్ని కూడా ప్రజలకు ఇవ్వాలని చెప్పని ఈరోజు అందరూ ప్రజా జీవితం ఉన్న వాళ్ళు కలిసి